అవును నిజమే. కొంపలు మునిగి కూలిపోయేంత తుఫాన్ హైదరాబాద్లో లేదు. అయినా కూలిపోతున్నాయి. మూసీ నది ఉప్పొంగి ప్రవహించేంత భారీ వర్షాలు కురవట్లేదు. అయినా జనం పరుగులు పెడుతున్నారు. ఎందుకో తెలుసా? హైడ్రా తుఫాన్ ఎక్కడెక్కడ విరుచుకుపడాలో ముందే సర్వే చేసి తర్వాత రెడ్ మార్క్ పెట్టి మరీ డిసైడ్ చేస్తుంది హైడ్రా. దీంతో మేడంటే మేడా కాదు, గూడంతే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, సొంతిల్లు మాది అనుకుంటూ ఇన్నాళ్ళు నివాసం ఉంటున్న వారంతా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం కొందరిని బుజ్జగించి ఖాళీ చేయిస్తుంటే మరికొందరు చచ్చినా ఖాళీ చేయం అంటూ ఆత్మహత్యలకు దిగుతున్నారు. గూడు చెదిరింది, కోడే మిగిలింది. ఇల్లు కూలింది, గుండె చెరువైంది. ఒకటా రెండా దశాబ్దాలుగా ఇదే నివాసం. లీగల్ గా ప్రభుత్వమే అనుమతులిచ్చింది. ఇకపై మీదే అని ఆ ప్రభుత్వమే భరోసా ఇచ్చింది. ఇంకేముంది, ఇక నుంచి ఈ ఇల్లు నా సొంతం అనుకున్నప్పుడు పట్టరాని సంతోషం వేసింది. కానీ ఇప్పుడేంటి, ఏ ప్రభుత్వం అయితే అనుమతించిందో ఆ ప్రభుత్వమే ఇల్లు నీది కాదంటోంది, ఇల్లీగల్ గా కట్టారంటోంది, రెడ్ మార్క్ వేసి నోటీసులు ఇచ్చి పొమ్మంటోంది. ఇదెక్కడి విడ్డూరం దేవుడా అని నెత్తి నోరు కొట్టుకున్నా వినే నాథుడే లేకుండా పోయాడు అంటూ విలపిస్తున్నారు ఈ అభాగ్యులు. పైసా పైసా కూడబెట్టుకుని, కడుపు కట్టుకుని, ఇటుక పేర్చుకొని, డబ్బులు చాలకపోతే అప్పు సప్పు చేసుకొని, నెల నెల ఈఎంఐలు కట్టుకొని 40 ఏళ్లుగా నివాసం ఉంటుంటే ఇప్పుడొచ్చి ఇల్లు కూల్చివేస్తామంటే కడుపు తొరుక్కుపోదా అన్నది ఈ బాధితుల ఆవేదన. ప్రభుత్వానికి ఆ ఆవేదనంతా కన్నీటి రూపంలో ఇస్తోన్న నివేదన. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు సార్? వాళ్ళు ఆక్రమిస్తారా? ఎందుకు ఎల్ఆర్ఎస్ కట్టారు? ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఎందుకు బ్యాంక్ లోన్లు ఇచ్చారు? ఎందుకు ట్యాక్సులు కట్టించుకుంటున్నారు? తీసుకుపోండి, ఎక్కడ పోతారా పోండి, పొమ్మంటే పోతాం. సంతోషంగా చంపియాలండి. లోన్లు తీసుకున్నాం, లోన్ల తర్వాత ఎవడు కడతాడు? ఇల్లే లేదు. మేము ఇక్కడ ఏమేమన్నా అడిగినామా వీళ్ళని? ఆపరేషన్ మూసీ, మూసీ సుందరీకరణ, మూసీ ప్రక్షాళన, దశాబ్దాలుగా వింటున్నది. ప్రభుత్వాలు చెప్తున్నదే కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నది. కానీ ఏనాడు కూడా మా గూడు జోలికి రాలేదు. ఇప్పుడెందుకు హఠాత్తుగా హైడ్రాను పంపించారన్నది వీరి ప్రశ్న. ఆపరేషన్ రెడ్ మార్క్ ఇప్పుడు పేదలకు పరేషాన్ గా మారింది. ఎక్కడ ఎర్రసిరా గుర్తు తమ ఇంటికి పడుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు మూసీ పరివాహక ప్రజానీకం. ఓ రకంగా బాధితుల ఆవేదనలో అర్థముంది. మరోవైపు కొత్త ప్రభుత్వం కూల్చడంలోనూ చట్టబద్ధత ఉంది. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పో అన్న చర్చ కాదు ఇప్పుడు. ఇన్నాళ్లు నివాసం ఉంటున్న ఇళ్లను ఒక్కసారిగా ఇప్పుడు వచ్చి కూల్చివేస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్లాలన్నదే ప్రశ్న. ఆ ప్రశ్నకు ప్రభుత్వం ఇస్తున్న జవాబు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేస్తున్న వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామంటూ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. వాళ్ళందరికీ విశ్వాసం ఇస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం తరఫున. మీకు ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా వాళ్ళందరికీ రీహాబిలిటేషన్ చేస్తాము. దయచేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ యొక్క కార్యక్రమానికి అటు పర్యావరణం రక్షించే విధంగా, పాత నగరాన్ని పునర్వైభవం తెచ్చేటువంటి ప్రణాళికలో భాగంగా ఇది ఒక పెద్ద పర్యాటక కేంద్రంగా మారి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు పెంచేటువంటి కార్యక్రమానికి అందరూ సహకరించాల్సిందే కోరుతాను. కోట్ల రూపాయల ఆస్తి లాక్కొని ఎక్కడో ఊరి చివర డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా అన్న ప్రశ్నలు బాధితుల నుంచి వస్తున్నాయి. అయినా సరే హైడ్రా వెనక్కు తగ్గేదే లేదన్నట్టుగా తన కార్యాచరణ రోజు రోజుకు స్పీడప్ చేస్తుందే తప్ప ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. మొదటి విడతలు రివర్ బెడ్ లో, రెండో దఫాలు బఫర్ జోన్ లో నిర్మాణాలు తొలగించాలని డిసైడ్ అయింది. నది సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉన్నట్టుగా గుర్తించింది. దీంతో అపార్ట్మెంట్ వాసులు, నిర్వాసితుల్లో గుబులు మొదలైంది. ఉన్న పలంగా ఇళ్లు తొలగిస్తే తమ పరిస్థితి ఏంటని ఆవేదనతో, నిరసనలతో రోడ్డెక్కారు.
ఆపరేషన్ మూసీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. మూసీ సుందరీకరణలో భాగంగా నదీ గర్భంతో పాటు పరివాహక ప్రాంతంలో కట్టుకున్న ఇళ్లు, అపార్ట్మెంట్లు, ఇతర నిర్మాణాలు తొలగించి వారికి ప్రత్యామ్నాయం చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అని బాధితుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మూసీ నది లోపల బఫర్ జోన్, FTL పరిధిలోని నిర్మాణాలపై ప్రభుత్వం ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మొదటి విడతలో నదీ గర్భం, రివర్ బెడ్ లోపల కట్టుకున్న ఇళ్లు, నిర్మాణాలు తొలగించేందుకు రెవెన్యూ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు లంగర్ హౌస్ లోని ఆశ్రమ్ నగర్, గోల్కొండ, ఇబ్రహీంబాగ్, కిషన్ బాగ్, శంకర్ నగర్, మూసారాంబాగ్, చాదర్ఘాట్, చైతన్యపురి తదితర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. మేరకు నిర్వాసితుల నుంచి ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు, నల్లా బిల్లుల్ని సేకరించారు. ఇదే సమయంలో ప్రతి ఇంటి గోడకు RBX అంటే రివర్ బెడ్ లో ఇల్లుందని సూచిస్తూ ఇంటికి రెడ్ మార్క్ ముద్ర వేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టును త్వరగా పట్టాలెక్కించాలన్న దృఢ సంకల్పంతో ఉంది. మూసీ పరివాహకం 55 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 12,184కు పైగా అక్రమ కట్టడాలు ఉన్నట్లు రెవెన్యూ, GHMC, HMDA, పోలీస్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు తేల్చారు. మొత్తం నిర్మాణాల్ని రివర్ బెడ్, బఫర్ జోన్లుగా విభజించారు. నదీ గర్భంలో 1595 నిర్మాణాలని గుర్తించారు. ఇందులో 288 భారీ నిర్మాణాలున్నట్టుగా తేల్చారు. అలాగే నదీ సరిహద్దు నుంచి రెండు వైపులా 50 మీటర్ల వరకు ఉన్న నిర్మాణాలని బఫర్ జోన్ కింద గుర్తించారు. ఇందులో మొత్తం 7,851 అక్రమ నిర్మాణాలు, 1,032 భారీ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. FTL పరిధిలో 3,004 అక్రమ కట్టడాలు ఉన్నట్టుగా తేల్చారు. నదీ గర్భంలో ఇల్లు కట్టుకున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తున్న మాదిరిగానే బఫర్ జోన్ లో ఉన్న నిర్వాసితులకు 2 పడకల ఇంటిని ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. బఫర్ జోన్ లోని ప్రైవేట్ స్థలాల్లో చేపట్టిన భారీ నిర్మాణాలు, అపార్ట్మెంట్లు, ఇళ్లకు మాత్రం 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారంతో పాటు ఇంటి వ్యయాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై సమగ్ర నివేదిక అందిన తర్వాతే ప్రభుత్వం నుంచి స్పష్టత రానుంది. ప్రస్తుతం నిర్వాసితులందరినీ డబుల్ బెడ్రూమ్ ఇంటికి రూపాయి ఖర్చు లేకుండా పంపించే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. ప్రతి ఇంటికి ఓ DCM ఏర్పాటు చేసి ఇంటి సామాన్తో సహా తరలించే ఏర్పాట్లు చేసింది. కాదు, GHMC ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పునరావాసం కల్పించే నిర్వాసితులకు అండగా ఉండేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. 14 మంది హౌసింగ్ స్టాఫ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీళ్ల పని నిర్వాసితుల్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సేఫ్ గా తరలించడం. కొల్లూరు 1, గాంధీనగర్, జయభవానీ నగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, దీపోచంపల్లి 2, బాచుపల్లి, పిల్లిగుడిసెలు, జంగంపేట్, ప్రతాపసింగారం, సాయి చరణ్ కాలనీ, కమలానగర్లలో వీరికి ఇల్లు కేటాయించారు. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇవాళ నువ్వు నీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అధికారం ఇయ్యలే. నీకంటే ముందు ముఖ్యమంత్రులు ఉన్నారు, నీకంటే ముందు ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవాళ నీవు చట్టం మీద నమ్మకం లేదు, నీకు కోర్టుల మీద నమ్మకం లేదు, నీకు జడ్జీల మీద నమ్మకం లేదు. దొంగల్లాగా వచ్చి శనివారం, ఆదివారం వచ్చి మా ఇల్లు కూలగొడతా అంటే ఖబర్దార్ మిస్టర్ రేవంత్ రెడ్డి, కేర్ఫుల్గా ఉండమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ అబ్బ జాగిరి కాదు, ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా దీని మీద నివేదించే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే లక్షల మందితో చుట్టుముట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మరోవైపు బఫర్ జోన్ FTL పరిధిలో కొనుగోలు చేసిన వారు హైరాణ పడుతున్నారు. హైడ్రా బుల్డోజర్ ఎప్పుడు తమ పైకి వస్తుందో అని ఆందోళన గురవుతున్నారు. అయితే తమ ఇళ్లు బఫర్ జోన్ లో FTL లో ఉన్నాయా, తమ పరిస్థితి ఏంటని గుబులు చెందుతున్న యజమానులకు అధికారుల నుంచి స్పష్టత కరువైందనే వాదనలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. पूरा तोड़ दे रहे, बगैर नोटिस दिए के मार्किंग कर दे रहे. फिर हमको ये भी नहीं बोल रहे कि ये मार्किंग कर रहे हम इसकी तरफ से ऐसा देंगे हमारे को बोल के कुछ भी नहीं बोल रहे लोग. फिर ये मार्किंग हमको बगैर बोल के कर दे रहे. फिर रात आके तोड़ के चलेगा तो कौन करेंगे भाई? हमारे छोटे छोटे बच्चे हैं, इन लोगों का फ्यूचर कैसा रहेगा? और हमारा मेरे अकेले का घर का मसला नहीं है, ये पूरे जनों का है, यहाँ से लेके वहाँ तक पूरा 200-300 घर है पूरे. माँ को डबल बेडरूम इसके नहीं, इधर से जाते हम लोग आने तो जब तक नहीं हिलते, कोई भी आके बोल लो, समझे, कोई भी आके बोलो तो भी नहीं हटते यहाँ से. जब तक डबल बेडरूम का हमारे को नहीं मिला प्रूफ, मतलब यहाँ से हम जाके उधर रजिस्टर का मिला तो छड़ते, नहीं तो कोई भी नहीं हटते यहाँ से. पेपर हमारे एग्रीमेंट यहाँ का दूसरी जगह का दिए तो छड़ते हैं, नहीं तो कोई भी नहीं हटते. వేరే జగ ఇస్తేనే ఇక్కడ నుంచి వెళ్దాం, లేకపోతే వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే మనం కట్టింది పైసలు పెట్టి కట్టింది ఇల్లు, మనం ఉంది జాగ్రత్త. ఇది పోయినట్టు మళ్ళీ ఏం చేయాలి? తమను ఇక్కడ నుంచి పంపించి వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రధానంగా లక్షలు కోట్లు వెచ్చించి అపార్ట్మెంట్లు కొనుగోలు చేసిన ఉద్యోగులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
ఈ మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు లక్ష్యమేంటి, ఇందులో విపక్షాల విమర్శలేంటి, ప్రభుత్వ ఆలోచన విధానమేంటి? ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని, హుస్సేన్ సాగర్ ని శుద్ధి చేస్తామని, లండన్లోని థేమ్స్ ను పోలి ఉండేలా మూసీ నదిని పునరుద్ధరిస్తామని రాజకీయ నాయకులు చాలా కాలంగా వాగ్దానం చేస్తూనే ఉన్నారు. మనం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మూసీపై ప్రకటనలే కాదు, ప్రక్షాళన దిశగా కాంగ్రెస్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. 1.5 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే అడుగులు కూడా వేస్తున్నారు. అయితే దశాబ్దాలుగా సాధ్యం కాని మూసీ నది ప్రక్షాళన ఆచరణ సాధ్యమా? మూసీ సుందరీకరణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించగలదా? హైదరాబాద్ కేవలం తెలంగాణ రాజధాని మాత్రమే కాదు, సుమారు 430 ఏళ్ల చరిత్ర కల నగరం. ఒకప్పుడు మూసీ నది ఆభరణంగా విలసిల్లింది. నిజానికి మూసీ నది ఆధారంగానే హైదరాబాద్ నగరం ఏర్పాటైంది. చార్మినార్తో పాటు మూసీ, హుస్సేన్ సాగర్, పాతబస్తీ హైదరాబాద్ కు ప్రధాన ల్యాండ్ మార్కులు. ఆనాడు హైదరాబాద్ కు మూసీ నది నీరే తాగునీటికి ఆధారం. పుష్కలమైన జలనిధులతో కళకళ్లాడిన మూసీ నది ఒడ్డున ప్రాణం పోసుకున్నది భాగ్యనగరం. సముద్రంలో చేపల్లా నగరమంతా మనుషులతో నిండిపోయింది. నగర వ్యాప్తంగా ప్రజావాసాలు పెరిగిపోయాయి. అదే స్థాయిలో నగరం కూడా ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగి పెద్దదైపోయింది. ఆ తరువాత మంచినీటి మూసీ నది మురికిమయమైంది. రోజురోజుకు నగరం విస్తరించడం, పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు పెరగడం, వాటి నుంచి వెలువడే వ్యర్థాలతో మూసీ నది మురుగు కాలువగా మారిపోయింది. హైదరాబాద్ లో భూముల ధరలకు రెక్కలు రావడం, అధికారుల అలసత్వం కారణంగా కబ్జా కోరల్లో చిక్కి మూసీ నది నానాటికి బక్కచిక్కిపోయింది. నగరం పెరిగి మూసీ కనుమరుగైంది. 1902 వరకు మూసీ నది గలగలా పారే జలసిరులతో, పక్షుల కిలకిలా రావాలతో చూడముచ్చటగా వెలసిల్లింది. అలాంటి మూసీ నది తాగేందుకు కాదు కదా, ఆ పరిసరాల్లో నిలబడేందుకు కూడా వీల్లేని పరిస్థితి. మూసీ పక్క నుంచి వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్ళాలి. హైదరాబాద్ లో పెరుగుతోన్న జనాభా, విస్తరిస్తోన్న నగరంలో తగినంత మురుగునీటి వ్యవస్థ లేకపోవడంతో మూసీ నది కాలుష్య కాసారంగా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మూసీ నది ప్రక్షాళనకు అనేక ప్రభుత్వాలు వాగ్దానాలు చేశాయి. కానీ ఏదీ కూడా అమల్లోకి రాలేదు. వేల కోట్ల నిధుల కొరత ఒక కారణం అయితే, బాగా ఆలోచించి ప్రణాళిక లేకపోవడం మరో కారణం. తెలంగాణ ఏర్పడిన తర్వాత హుస్సేన్ సాగర్, మూసీ నది ప్రక్షాళనకు కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నించింది. ముఖ్యంగా మూసీ నది అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఎన్నో ప్రణాళికల్ని సిద్ధం చేసింది. మూసీ నదిని శుభ్రపరచడం, సుందరీకరించడం కోసం మూసీ రివర్ డెవలప్మెంట్ బోర్డును కూడా స్థాపించారు. ఈ పథకాలు ఏవీ కూడా అమలు కాలేదు. మూసీ నదిలోకి ప్రవహించే మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలను దారి మళ్లించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రాగానే మూసీ నది పొడవునా భారీ ఎక్స్ప్రెస్ వే నిర్మించాలని సంకల్పించింది. మంచిరేవుల నుంచి నాగోల్ వరకు నిర్మించాలనుకున్న ఎక్స్ప్రెస్ వేకు దాదాపు 10,000 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. అలాగే మూసీ నదిపై 15 భారీ వంతెనలు నిర్మించాలని కూడా భావించారు. మూసీ నది సుందరీకరణ పనులు ప్రారంభం కాగానే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మూసీ నది సుందరీకరణ పనుల్ని త్వరలో ప్రారంభిస్తామని, లండన్లోని ప్రఖ్యాత థేమ్స్ నది తరహాలో మూసీ నదిని సుందరంగా, పర్యాటకులకు అనుకూలంగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 5 ఏళ్ల లోపల మూసీ చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి, విదేశీ నుంచి కూడా పర్యాటకులు వచ్చి మూసీని చూసే విధంగా లండన్ ఐకానిక్ ఏదైతే ఉన్నదో అట్లాంటి అభివృద్ధిని చేసే విధంగా వచ్చే 5 ఏళ్లలో మూసీని ప్రపంచ పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణకు 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేయడం ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రకటన ప్రకారం మూసీ నది అభివృద్ధికి ఏటా 30,000 కోట్ల రూపాయలని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత ఖర్చు ప్రస్తుత ప్రభుత్వం భరించగలదా అన్నది ప్రశ్న. ఇప్పటికే 6 హామీలు, ఇతర అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం, అప్పులు, వడ్డీలు ఇలా వందల వేల కోట్ల రూపాయలు అవసరం. ఇలాంటి 1,00,000 సమస్యలతో 5 ఏళ్లలో మూసీ నదిపై 1.5 లక్షల కోట్ల రూపాయలని ఖర్చు చేయడం సాధ్యమేనా అన్నది విపక్షాల ప్రశ్న. పైగా మూసీ పేరుతో కాంగ్రెస్ హైడ్రామా ఆడుతోందన్నది మాజీ మంత్రి కేటీఆర్ విమర్శ.
ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్టును అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది, దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తూ ఉంటే మాకు అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. మరోవైపు మూసీ నదిని శుభ్రపరచడం, సుందరీకరణ కోసం కేవలం డబ్బులు ఖర్చు చేయడం మాత్రమే సరిపోదన్నది నిపుణుల వాదన. ప్రస్తుతం మూసీ నదిపై 20 చిన్న పెద్ద వంతెనలున్నాయి. మూసీ నదిని ప్రతిరోజు సుమారుగా 3 మిలియన్ల వాహనాలు ఉపయోగిస్తుండగా వచ్చే దశాబ్దంలో ఈ సంఖ్య 6 మిలియన్లకు చేరుతుందని అంచనా. భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు మూసీ నదిపై వివిధ ప్రాంతాల్లో 16 నుంచి 18 కొత్త వంతెనల్ని నిర్మించాలని అధికారులు గతంలో సిఫార్సు చేశారు కూడా. అంతేకాదు మూసీ నది పరివాహక ప్రాంతం దాదాపు 50 కిలోమీటర్ల మేర ఆక్రమణలోనే ఉంది. ఇప్పటికే హైడ్రా రూపంలో ఆ సమస్యకు పరిష్కారం కనుగొనే పనిలో కాంగ్రెస్ సర్కారున్నా ఇంకా అనేక సవాళ్లున్నాయి. పైగా నగర శివార్లలోని పరిశ్రమల నుంచి పారిశ్రామిక వ్యర్థాలు మూసీ నదిలోకి ప్రవేశించకుండా నిరోధించాలి. సిల్టును తొలగించి నదిలో మురుగునీరు పేరుకుపోకుండా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. మురుగు, చెత్త, ఇతర వ్యర్థాలు మూసీ నదిలో కలవకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే మురుగునీటి శుద్ధి వ్యవస్థల్ని అభివృద్ధి చేసేందుకు మూసీలో సుమారు 30 చెక్ డ్యాముల్ని నిర్మించాలి. అప్పుడే మూసీ నది ప్రక్షాళన, సుందరీకరణకు అవకాశం ఉందని చెప్తున్నారు నిపుణులు. ప్రక్షాళన ఎంత పకడ్బందీగా నిర్వహించినా, దశల వారీగా నిధుల్ని కేటాయించినా ప్రాజెక్టు పూర్తి కావడానికి కనీసం 12 నుంచి 20 ఏళ్లు పడుతుందని అంచనా. ప్రధానంగా మూసీ హైదరాబాద్ లోకి ప్రవేశించిన తర్వాత మురుగునీరు నేరుగా కలిసి నదీ జలాలు కలుషితమవుతున్నాయి. హైదరాబాద్ మహానగరం పరిధిలో 54 ప్రధాన నాలాలున్నాయి. వీటి నుంచి వచ్చే 94% మురుగునీరు నేరుగా మూసీలో కలుస్తోంది. అంతేకాదు హైకోర్టు నుంచి నాగోలు వరకు నదికి 2 వైపులా వాకింగ్ ట్రాక్ కట్టాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. కొన్ని ప్రాంతాల్లో వాకింగ్ ట్రాక్లు పూర్తయినా వరదలకు అవి కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల నిర్వహణ లేక పిచ్చి మొక్కలు మొలిచాయి. పుట్టుక, ప్రవాహం, ముగింపు ఇలా అన్నీ ఒకే రాష్ట్రంలో ఉండడం మూసీ నది ప్రత్యేకత. వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవుల్లో పుట్టి హైదరాబాద్ నగరం మధ్యలోంచి ప్రవహిస్తుంది మూసీ నది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పారుతూ వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. మొత్తంగా 267 కిలోమీటర్ల మేర మూసీ ప్రయాణం సాగుతుంది. హిమాయత్ సాగర్, గండిపేట నుంచి మొదలుకొని తూర్పు వైపునున్న ఔటర్ రింగ్ రోడ్ వరకు దాదాపు 57.5 కిలోమీటర్ల మేర నగరంలో మూసీ ప్రవాహం సాగుతోంది. మురికి కూపంగా మారిన మూసీ ప్రక్షాళన కోసం 2017 మార్చి 25న మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి సంస్థని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత 2 ఏళ్ల పాటు 2017, 2018, 2018, 2019 బడ్జెట్లలో మూసీ ప్రక్షాళనకు నిధుల్ని కూడా కేటాయించారు. ఇలా ప్రతి ప్రభుత్వం మూసీపై ఫోకస్ పెడుతున్నా ఏవీ అమలుకు నోచుకోవడం లేదు. నదంటే కేవలం పారే నీరు మాత్రమే కాదు, యుగాల నాటి మానవ నాగరిక వారసత్వానికి ప్రతీక. నగరం అంటే 4 అందమైన పెద్ద భవంతులు కాదు, బతుకునిచ్చే ఆధారం. అలానే మూసీ పారినంత దూరం వేల ఎకరాల భూమి సాగయ్యేది. అలాంటి మూసీని కాపాడుకోవడం అవశ్యం. మూసీ ప్రక్షాళనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోందని సంబరపడాలా, లేక పేదోళ్ల ఆవాసాలు పోతున్నాయని బాధపడాలా అన్నది అర్థం కాని పరిస్థితి. బెదిరించి బాధితుల్ని ఖాళీ చేయించకుండా ముచ్చగించి నచ్చజెప్పి వారికో ప్రత్యామ్నాయం చూపించి వారి ఇష్టపూర్వకంగా వాళ్లే స్వచ్ఛందంగా వెళ్లేలా చూడాలన్నది ప్రతి ఒక్కరి సూచన.